హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమీ సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మెంతి కూరతో పరోటా చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి రెగ్యులర్ చపాతీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండర్. ముందుగా మనం మెంతి ఆకులను శుభ్రంగా వాటర్లో ఒక 2 సార్లు కడుక్కోవాలండి. బాగా శుభ్రంగా వాష్ చేసి మనము ఒక ప్లేట్లోకి తీసుకొని అవి సన్నగా కట్ చేసుకోవాలండి. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. హెల్త్ కూడా చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. ఇవి బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. మనకి మరీ ఎక్కువ కాడలు ఉంటే కూడా చపాతీ బాగా రాదనమాట, హోల్స్ పడిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక అల్లము, పచ్చిమిర్చి అండి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టాక నేనైతే 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, గోధుమ పిండి. తర్వాత తగినంత ఉప్పు తీసుకున్నాను. 1/2 కప్పు శనగపిండి అండి. శనగపిండి ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని వేసాను. శనగపిండి 1/2 కప్పు వేసి ఇంకా మెంతి ఆకులు కట్ చేసాము కదండి, అవి వేసేయాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేసేయాలి. లైట్గా సాల్ట్ అండి, సాల్ట్ కాదు, సాల్ట్ ముందుగానే వేసాము కదా. ఇది పసుపు అండి, లైట్గా పసుపు వేసాము. ఇవి బాగా ఒత్తుకుని చేతులతో బాగా నలుపుతూ కలపాలండి. బాగా పిండిని చూడండి, బాగా చాలాసేపు అట్లా కలపాలండి. ఇలా కలపడం వల్ల మనకి స్మూత్నెస్ వస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా కలిపాక బాగా అంతా మిక్స్ అయింది అనుకున్నాక కొద్దిగా వాము వేసుకుని 1 టీ స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు. వాము వేసుకుంటే అదొక టేస్ట్ అండి. కొద్దిగా పెరుగు, ఒక 2 స్పూన్స్ వేసాను. పెరుగు పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు పెరుగు లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది అవైలబుల్గా, నేను వేసి కలిపానండి. పెరుగు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపాక మనకి ఎంత వాటర్ అవసరమో అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆ వాటర్తోనే ఆ తేమతోనే సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఇక కొద్దిగా వాటర్ చల్లుకొని ముద్దలాగా కలుపుకున్నానండి. చూడండి, ముద్ద అయింది. మనం ఇంకా అది పక్కన మూత పెట్టేసేస్తే బాగా నానుతుందండి. చూడండి, బాగా నానింది. నేనైతే 1 అవర్ పైన ఉంచానండి. చూడండి, ఇక చిన్న చిన్న ఉండలు చేసుకుని మనకి సైజు ఎంత కావాలో అంత తీసుకుని రౌండ్గా చేసుకుని పిండిలో అద్దుకొని మనం చపాతీ చేయడమేనండి. ఇవి లేయర్ లాగా చేసుకోవచ్చు, పొరలుగా. నేనైతే పొరలు చేయలేదండి. పొరలు చేస్తే కూడా చాలా బాగుంటుంది. పొరలు నేను ఆ రోజు లంచ్కి చేశానండి, పిల్లలు వచ్చేస్తారని. ఇంకా నేను గబగబా మధ్యాహ్నం చేశాను కాబట్టి త్వరగా చేసేసి ఇచ్చేసానండి వాళ్ళకి. పొరలు అయితే చేయలేదు, మీరు పొరలు ట్రై చేయండి. ఆయిల్ అప్లై చేసుకుని పొరలు మడతలు పెట్టుకోవడమే. చూడండి, ఇంకా మనం రౌండ్గా చేసేసాక బాగా పెనం హీట్ ఎక్కాక వేయండి చపాతీ, అప్పుడు బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కాల్చుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా మెంతి ఆకులు. మెంతి కూర విజయవాడ సైడు దాన్ని మెంతి కూర అంటారు, ఇక్కడ మెంతి ఆకు అంటారండి. రాయలసీమ సైడు మెంతి ఆకు. మేమైతే మొన్న రిలయన్స్కి వెళ్ళి తెచ్చుకున్నామండి. చాలా తక్కువ కూడా పడిందండి. కట్ట 7 రూపీస్ అలా పడిందండి, చిన్న కట్ట. నేనైతే ఒక 3 కట్టలు తెచ్చుకున్నాను. ఇంకా అంతేనండి. ఇంకా మిగతా చపాతీలు కూడా అలా సేమ్ అలాగే చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి.
చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అది మళ్ళీ ఎక్కువ మాడకూడదు. మాడకుండా మనకు తిరగేస్తూ ఉండాలి. దీనికైతే కర్రీ కూడా ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి, అల్లము, వాము వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. కర్రీ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే పెరుగు రైతాతో నేనైతే సర్వ్ చేసేసానండి. చాలా బాగుంటుంది. పెరుగుతో తిన్నా సరే, లేకపోతే ఏదన్నా పచ్చడి పెట్టుకుని తిన్నా సరే బాగుంటుందండి. ఇలా దోరగా కాల్చుకుంటేనే బాగుంటుందండి, మరి అది మాడకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.